ఇంత చిన్న విమానాలా? ఒక మనిషి దాన్ని నెట్టేయగలిగేంత లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి. అసలు ఇవి ఎందుకైనా పనికొస్తాయా అని తేలిగ్గా తీసి పరేయకండి. వీటి పవర్ ఎంత అనేది నేను చూపిస్తాను నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నారు. చూస్తుంటే కిరోసిన్ లాగా ఉంది అది. ఈ ఫ్యూయల్ ఏంటి, ఎంత ప్రైస్ ఉంటది? దీని టైర్స్ అయితే అసలు ఆటో టైర్స్ కన్నా చిన్నగా కనిపిస్తున్నాయి. గాలి కూడా కొడుతున్నారు దాంట్లో. ఈ హెలికాప్టర్ అనేది ఈ రోటర్ బ్లేడ్స్ వల్ల ఫ్లై అవుతుందని మనందరికీ తెలుసు. కానీ వెనకాల స్మాల్ బ్లేడ్స్ ఎందుకుంటాయో తెలుసుకుందామా? ఈ సింగిల్ సీట్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఒక పైలట్ మాత్రమే కూర్చోగలరు. దీనికి ముందున్న ప్రొపెల్లర్ ఎయిర్ క్రాఫ్ట్ ని అనేది ముందుకు పుష్ చేస్తుంది. ఈ టైప్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఉండే ఇంజిన్స్ ని పిస్టన్ ఇంజిన్స్ అని పిలుస్తుంటారు నార్మల్ గా. ఇది చూడ్డానికి చిన్నగా ఉంటాయి. ఒక మనిషి నెట్టేయగలిగేంత లైట్ వెయిట్ ఉంటాయి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్. అట్లా అని వీటిని తక్కువ అంచనా వేయలేము. వీటి పవర్ ఏంటనేది చూద్దాం ఇప్పుడు. దీంట్లో ఉన్నది సింగిల్ ఇంజినే. యూకే బేస్డ్ బ్రింక్లీ ఏరోస్పేస్ అనే సంస్థ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ని తయారు చేసింది. మార్క్ జెఫరీస్ ఎయిర్ షోస్ అనే యూకే బేస్డ్ కంపెనీ హైదరాబాద్ బేగంపేటలో ఈ చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ తో ఎయిర్ షో చేసింది. చూస్తుంటే తూనిగలాగా కనిపిస్తున్నాయి కదా మనకి. వరల్డ్ వైడ్ గా ఇట్లా ఎయిర్ షోస్ చేసే కంపెనీస్ లో ఈ టాప్ 10 లో ఈ కంపెనీ కూడా ఉందన్నమాట. అయితే పొగ రిలీజ్ అవుతుంది చూస్తున్నారు కదా. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క ఇంజన్ నుంచే ఆ పొగ వస్తుందేమో అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఈవెన్ నేను కూడా మొన్నటిదాకా అంతే అనుకున్నాను. కానీ ఈ స్మోక్ రావడానికి స్మోక్ డివైజెస్ ని వింగ్స్ యొక్క చివర్లో ఇట్లా ఫిక్స్ చేస్తారన్నమాట. దాన్ని పైలట్స్ ఆపరేట్ చేస్తారని చెప్తున్నారు. దీంట్లో ఒక టైప్ ఆఫ్ స్మోక్ ఆయిల్ ఉంటుందన్నమాట. అది మండటం వల్ల నాన్ టాక్సిక్ బయోడిగ్రేడబుల్ హై విజిబిలిటీ ఉండేటటువంటి స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఎయిర్ షో అయిపోయిన తర్వాత ఆ రేంజ్లో విన్యాసాలు చేసినటువంటి పైలట్స్ని చూసి విజిటర్స్ అందరూ కూడా ఎగ్జైట్ అయ్యారు. ఆ పైలట్స్కి షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి అందరూ ఎగబడ్డారు. చూస్తున్నారు కదా, ఇప్పటిదాకా గాల్లో రకరకాల విన్యాసాలు చేసింది ఈ ఎయిర్ క్రాఫ్ట్సే అన్నమాట. అట్లా గాల్లో విన్యాసాలు చేసి ల్యాండ్ అయ్యి ఇప్పుడు పార్క్ చేయడానికి వస్తున్నాయి ఇక్కడికి. దీని అవతలే ఇప్పటిదాకా గాల్లో మనం చూసినటువంటి ఇంకో 4 ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా పార్క్ చేశారు. దాని మెయింటెనెన్స్ స్టాఫ్ అవి పార్క్ చేసిన వెంటనే అక్కడికి వచ్చేసి ఫ్యూయల్ తీసుకొస్తున్నారు. పైలట్ దిగుతుండగానే ఓ రేంజ్లో అందరూ విజిల్స్ వేస్తున్నారు. మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్స్ని పార్క్ చేయంగానే వింగ్ పైననే ఏదో క్యాప్ ఉంది, అది తీసి ఒక ఆయన పైకెక్కి ఫ్యూయల్ని ఫిల్ చేశారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్కి కూడా వింగ్స్లోనే ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుందంట. సో 2 సైడ్స్ ఫ్యూయల్ పోశారు. ఒక గరాటు లాంటిది పెట్టారు. ఒక వైట్ కలర్ డబ్బాలో నిండా ఉన్న ఫ్యూయల్ని పోశారు. ఇది చూస్తే నాకైతే కిరోసిన్ లాగా అనిపించింది. కానీ అది ఏవియేషన్ ఫ్యూయల్ అంట. దీని ప్రైస్ 1 కిలో లీటర్ అయితే 1,00,000 పైనే ఉంది. అంటే డిఫరెంట్ సిటీస్లో ప్రైసెస్ ఇలా ఉన్నాయి ప్రెజెంట్. కిలో లీటర్ అంటే 1000 లీటర్స్ అనే అర్థము. ఏవియేషన్ ఫ్యూయల్ని కిలో లీటర్స్లోనే మెజర్ చేస్తారంట. దీన్ని కూడా మనకి ఇండియన్ ఆయిల్ వాళ్ళే తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ డ్రమ్స్లో స్టోర్ చేసింది చూస్తున్నారు కదా. అయితే 100 LL ఫ్యూయల్ అని ఉంది కదా. నేను అనుకున్నాను 100 లీటర్స్ ఏమో అనుకున్నాను. కానీ దీని అర్థం ఏంటంటే 100 ఆక్టాన్ లో లీడ్ అని పిలుస్తారు. కామన్గా అయితే 100 LL అని పిలుస్తారంట. ఈ ఫ్యూయల్లో టెట్రా ఇథైల్ లీడ్ అనే ఫార్ములా ఉంటుందంట. సో ఇది ఎయిర్ క్రాఫ్ట్ హై పవర్ సెట్టింగ్స్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నా కానీ ఇంజిన్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుందంట ఈ టైప్ ఫ్యూయల్ అనేది. అయితే ఎయిర్ షో అయిపోయిన తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి పైలట్ ఏవో కొన్ని డివియేషన్స్ చెప్పినట్టు అనిపించింది. వెంటనే స్టాఫ్ అక్కడికి వచ్చేసి టైర్ యొక్క మెయింటెనెన్స్ కూడా చేశారు. వీటి టైర్స్ అయితే ఇప్పుడు మన ఆటో టైర్స్ ఉంటాయి కదా, దానికంటే కొంచెం చిన్నగానే ఉన్నాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే ఒక పర్సన్ దీన్ని లాగేసుకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్లా ఇతను చేస్తున్నాడు కదా ఇట్లా. ఇక్కడ ఇంకా చాలా హెలికాప్టర్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ కంపెనీస్ తయారు చేసినవి. మనం దీని గురించి చూద్దాం ఒకసారి. ఇది గ్లోబల్ వెక్ట్రా హెలికార్ప్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేసిందనమాట. దీని ఎక్స్టీరియర్ కనుక మనం ఒకసారి చూస్తే, ఇక సైడ్స్ చూసుకున్నట్టయితే ఇవి యాంటనాస్ అంట. ఇక్కడ నో హ్యాండ్ హోల్డ్ అని ఉంది, పట్టుకోవద్దంట. నేను దాని మీద చేతులేసి ఫోటోలు దిగడానికి ట్రై చేశాను. అక్కడున్న స్టాఫ్ వచ్చి నన్ను పట్టుకోవద్దని చెప్పారు. వీటికి రెడ్ కలర్లో ట్యాగ్స్ అయితే పెట్టి ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా ఆల్రెడీ, బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి చెప్పినప్పుడు దీని గురించి కూడా చెప్పాను, రెడ్ ట్యాగ్స్ గురించి. పైలట్స్ ఫ్లై అవ్వడానికి ముందు ఈ డివైజెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ప్రొసీడ్ అవుతారని. ఇక్కడ కూడా ఇదొక యాంటన్నా అంట. సో ఇక్కడ కూడా ఈ రెడ్ ట్యాగ్స్ ఉన్నవన్నీ కూడా చెక్ చేసుకొని ఆ రెడ్ ట్యాగ్స్ తీసేసి, అంటే ఫ్లై అవ్వడానికి ముందు తీసేసి ప్రొసీడ్ అవుతారన్నమాట పైలట్స్. ఇక్కడ పైన ఉన్న వైట్ కలర్ డివైస్ ఒకటి టైప్ ఆఫ్ సెన్సార్ అంట. ఇది డోర్స్కి ఉన్న గ్లాసెస్ పైన ఇట్లా ఉంది. ఎమర్జెన్సీ టైంలో డోర్స్ ఓపెన్ అవ్వకపోతే కనుక గ్లాస్ని ఏదైనా కార్నర్లో గట్టిగా పుష్ చేయమని చెప్పేసి ఉంది.
ఇంకా ఇక్కడ ఫ్యూయల్ ఫిల్ చేసేది కూడా ఉంది. అట్లాగే ఇంకా కొంచెం కింద చూసుకుంటే ఇక్కడ బ్యాటరీ యాక్సెస్ కూడా ఉంది. ఫ్లై అయ్యే ముందు కంపల్సరీగా కీ క్లోజ్డ్గా ఉండాలని చెప్పి ఇక్కడ కాషన్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక సెన్సార్ ఉంది. మనం ఇప్పుడు హెలికాప్టర్ యొక్క టైల్ దగ్గర ఉన్నాము. హెలికాప్టర్కి వెనకాల ఫ్యాన్ ఎందుకు ఉంటుందని, అంటే బ్లేడ్స్ ఉంటాయి కదా, ఎందుకు ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఏం లేదు, మామూలుగా ముందున్న ప్రైమరీ రోటర్ బ్లేడ్స్ ఉంటాయి కదా, ఇవి ఒకవైపు స్పీడ్గా తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే హెలికాప్టర్ ఇట్లా తిరిగిపోతూ ఉంటుంది అన్నమాట ఒక సైడ్కి. సో ఇట్లా జరగకుండా స్టేబుల్గా ఉండడానికి ఏంటంటే వెనకాల ఈ బ్లేడ్స్ ఉంటాయి. ముందున్న రోటర్ బ్లేడ్స్ ఒక డైరెక్షన్లో తిరుగుతూ ఉంటే వెనకున్న ఈ బ్లేడ్స్ డిఫరెంట్ డైరెక్షన్లో తిరుగుతూ హెలికాప్టర్ని స్టేబుల్గా ఉండేటట్టుగా చేస్తాయన్నమాట. సో దీని ఇంజిన్స్ ఆన్లో ఉన్నప్పుడు కూడా ఈ టెయిల్ ఏరియాలో నిలబడటం డేంజర్ అని చెప్పేసి ఇక్కడ రాసుంది. సో ఇట్లానే ఇంకా మీరు వరల్డ్స్ లాంగెస్ట్ ఫ్లైట్ బోయింగ్ 777X గురించి, ఇంకా ఎయిర్ బస్ A350 గురించి కూడా తెలుసుకోవాలంటే కనుక నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను, చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వండి. నేను లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి.